దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియులారా, మరి విషయాన్ని గమనించాలి. పోతుకుంట గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటనలో చర్చినంతా పగలగొట్టి ధ్వంసం చేసి మరి సౌండ్ సిస్టమ్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ అన్నీ కూడా కాల్ చేయడం జరిగింది. మరి ఆ విషయాల్లో మన ప్రియులు ఆత్మీయులు సహోదరులు అభినయ్ దర్శన్ గారు మరి స్పందించి అలాగనే డిఎస్పి గారితో అలాగనే కలెక్టర్ గారితో కూడా కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. పుట్టపర్తి సాయిబాబా జిల్లాలో మనము కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వగలిగారు. ఇచ్చి వారికి మరి ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచారు. మరి ఈ రీతిగా పోయినసారి కూడా మరి కొరపాడు ప్రాంతంలో కూడా జరిగినటువంటి దుర్ఘటనలో మరి అభినయ్ దర్శన్ గారు ఎంతగానో మరి ప్రయాసపడి ముందుకొచ్చి అనంతపురం జిల్లాలో కూడా మరి క్రైస్తవుల పక్షాన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. మా పక్షాన మరి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ అందరూ కూడా స్పందించాలని, అందరూ కూడా మరి మా క్రైస్తవుల పక్షాన కొంచెం మనసు ఉంచాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు పుట్టపర్తిలో ఉన్నటువంటి సేవకులు కూడా అదే స్పందనకు ముందుకొచ్చారు. మేము కూడా నంద్యాల నుండి వచ్చి మరి అన్నగారు జరుగుతున్నటువంటి విషయాల్లో మేము కూడా తెలియపరచాలని, వ్యక్తపరచాలని, క్రైస్తవుల పక్షాన మరి మీరు గ్రహించాలని, కొంచెం మనసు పెట్టాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. ఎన్నో ప్రభుత్వాలు కూడా హామీలు ఇస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది మేము చేస్తామంటారు, చేయరు. మణిపూర్లో కానీ భయంకరమైనటువంటి క్రైస్తవుల పక్షాన మరి ఎన్నో హత్యలు జరుగుతాయి, ఎవరు స్పందించింది లేదు. మరి ఈరోజు ఇన్ని చర్చిలు కాల్చివేయబడుతున్నాయి, క్రైస్తవుల మీద అటాక్ చేస్తున్నారు, కొడుతున్నారు, తరుముతున్నారు. అయినా ఒక ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేదా నారా లోకేష్ గారు కానీ లేదా వనిత గారు కానీ ఎవరు కూడా నోరెత్తి కనీసం ఏంటి అని మాట్లాడేటువంటి మరి పాపాన పోలేదు. కాబట్టి ఈ విషయం గ్రహించాలి. మీడియా పూర్వకంగా మేము తెలియపరుస్తున్నాం. మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలని, మా ప్రయాసను మీరు గ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం ముందుగా కొనసాగాలి అంటే క్రైస్తవుల పక్షాన మీరు ఎంతగానో మరి త్యాగం చేయాలి. లేని ఎడల ఇంకా మా వాళ్ళు కూడా ఇప్పటి వరకు మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఎమ్మెల్యేగా మేము ఉండాలని, లేదా మంత్రిగా మేము ఉండాలని, లేదా రాజకీయంగా ముందుకు వెళ్ళాలని. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒకరు మాలో ముందుకు వెళ్ళాలని, నిలబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మా గురించి ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.